మావోయిస్ట్ ఉద్యమం ముగిసిపోయినట్లేనా? ముగింపు దిశగా మావోయిస్ట్ ఉద్యమం 4 దశాబ్దాల సాయుధ పోరాటానికి తెర. ఆపరేషన్ కగార్లో వందలాది మంది మావోయిస్టులు హతం. దేవ్జీ మల్లా రాజిరెడ్డిలు సైతం సరెండర్. ఇక మిగిలింది ఒకే ఒక్కడు, బడే చొక్కారావు కోసం వేట. సుదీర్ఘ సాయుధ పోరాటానికి అధికారికంగా ముగింపు. గత 40 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమం ఏం నేర్పింది? మావోయిజం మళ్ళీ పుట్టే ఛాన్స్ ఏమైనా ఉందా? వాచ్ ది స్టోరీ. నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. పార్టీ చరిత్రలో అతిపెద్ద లొంగుబాటు. నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మావోయిస్టులో అత్యున్నత స్థాయి సభ్యుడు 62 ఏళ్ల తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగిపోయాడని తెలంగాణలోని ఉన్నతాధికారులు ఆదివారం తెలిపారు. పార్టీ చరిత్రలో ఈ స్థాయి నాయకుడు ఇంతవరకు లొంగిపోలేదని నిఘా వర్గాలు తెలిపాయి. పార్టీ పొలిట్ బ్యూరోలో మిగిలి ఉన్న అత్యున్నత స్థాయి సభ్యుడు దేవ్జీనే అయినప్పటికీ గత ఏడాది మేలో జరిగిన ఎన్కౌంటర్లో నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మరణించిన తర్వాత ఆయనను ప్రధాన కార్యదర్శి పదవికి నియమించారనే విషయంలో భిన్నాభిప్రాయాలున్నాయి. అయితే దేవ్జీని అత్యున్నత పదవి కోసం పరిగణంలోకి తీసుకోవడం మావోయిస్టు వ్యవస్థలో మార్పును సూచిస్తుంది. ఇంతవరకు అగ్ర తెలుగు నాయకులు మాత్రమే ఆ స్థానాన్ని ఆక్రమించారు. దేవ్జీ మాదిగ దళిత సామాజిక చెందినవారు. మావోయిస్టు పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధిపతి దేవ్జీ 2024 నుండి మావోయిస్టులపై తీవ్ర చర్యలతో పాటు దేశంలో వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధించిన మార్చి 31 గడువు మధ్య మావోయిస్టు పార్టీలో తీవ్ర మార్పులు చోటు చేసుకున్నాయి. సాయుధ పోరాటం కొనసాగింపుకు సంబంధించి మావోయిస్టు పార్టీ తొలి చీలికకు గురైంది. ఆయుధాలను విడిచిపెట్టాలని వాదించిన పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను గత ఏడాది అక్టోబర్లో లొంగిపోయారు. కానీ ఈ మార్గంలోనే కొనసాగాలని నమ్మిన వర్గానికి దేవ్జీ నాయకత్వం వహించారు. లొంగిపోయిన తర్వాత మాజీ మావోయిస్ట్ నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ అభివృద్ధి చెందడంలో వైఫల్యాన్ని అంగీకరించారు. వాస్తవానికి పొలిట్ బ్యూరో సభ్యుడు మల్లోజుల ప్రధాన కార్యదర్శిగా మావోయిస్టు కేడర్లకు మరింత ఆమోదగ్యమైనటువంటి నాయకుడిగా నమ్మేవారు. కానీ మల్లోజుల హింసను వీడి జనజీవన స్రవంతిలో చేరాలని కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్, మరో 271 మందికి పైగా, గడ్చిరోలిలో 61 మంది, బస్తర్లో 210 మంది కార్యకర్తలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత మావోయిస్టు పార్టీ నాయకత్వం లేనిదిగా, దిశానిర్దేశం లేనిదిగా మారిందని నిఘా వర్గాల సమాచారం. ప్రత్యర్థుల ప్రశంసలను అందుకున్న మావోయిస్టులున్న కమ్యూనిజం అన్న బద్ధ వ్యతిరేక ప్రదర్శించేటువంటి హిందుత్వవాదులు కూడా వారి అంకిత భావాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మావోయిస్టులో 100కి 90 మందికి ఆ సిద్ధాంత రాద్ధాంతాలేవి తెలియవు. కానీ వారిలో ఎంతటి పోరాట శక్తి లేకపోతే కుటుంబాలను వదిలి అడవి బాట పడతారు. సమాజానికి ఏదో చెయ్యాలి, ప్రజలను ఉద్ధరించాలి అన్న కసితోనే ఇన్ని కష్టాలను ఓర్చుకున్నారు. ఏదో మార్పు, ఏదో క్రాంతి, ఇంకేదో జరగాలి. నిరంతరం ఆ ప్రేరణ వాళ్ళని తోస్తూ వచ్చింది. తప్పకుండా అనుకున్నది సాధిస్తామన్న విశ్వాసం ఏ స్థాయిలో ఉంటే ఇంత శక్తివంతమైనటువంటి ప్రభుత్వాలను ఎదిరిస్తారు? కేవలం డబ్బు కోసం ప్రాణాలను పణంగా పెట్టే మానసికత ఎంతకాలం నిలిచి ఉంటుంది? ప్రజల బాధలు చూసి కంటతడి పెడతారు, పేదరికం చూసి కదిలిపోతారు. సామాన్యుల నిస్సహాయత వాళ్ళని అగ్రెసివ్ మోడ్లోకి తీసుకొని పోయింది. ప్రకృతి పట్ల ఎంతో ప్రేమ ఉంటుంది, భావాత్మక విషయాల పట్ల తాదాత్మ్యత ఉంటుంది. చిన్న తప్పుని కూడా సహించలేని పర్ఫెక్షనిజం ఉంటుంది. కానీ ఉద్యమం దెబ్బతినిపోయినటువంటి సమయంలో వాళ్ళు దారి తప్పకూడదు. అడవుల్లో పోరాటం చేసినటువంటి మావోయిస్టులు దేశభక్తులతో, జాతీయవాదులతో కలిసి పనిచేయాలి. ఈ మాజీ మావోయిస్టుల దగ్గరికి బజాపా రీచ్ కావాలి. సమాజం పట్ల సహానుభూతి కలిగినటువంటి ప్రేమ కలిగిన మావోయిస్టులు జాతీయవాదులతో కలిసి పనిచేస్తే అద్భుతాలు జరుగుతాయి. వారనుకున్న, కోరుకున్న మార్పులు అతి త్వరగా సమాజంలో తీసుకొని రావచ్చు అంటూ జాతీయవాదులు సైతం ప్రశంసిస్తున్నటువంటి త్యాగశీలత మావోయిస్టులకుంది. జాతీయవాదులతో కలిసి పనిచేయడం మాట ఏమో కానీ ప్రత్యర్థుల చేత కూడా ఇంత ప్రశంసలు అందుకుంటున్న మావోయిస్టులు కేవలం సంవత్సర కాలంలోనే ఇలా దెబ్బతినిపోవడం విషాదకరమైనటువంటి పరిణామం. దేవ్జీ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ ఉద్యమ శకం ముగిసినట్లేనని చాలా మంది అభిప్రాయం. కొన్నేళ్ల క్రితం వరకు 30 మందికి పైగా కేంద్ర కమిటీ సభ్యులతో అతిపెద్ద నక్సలైట్ గ్రూప్గా చరిత్రకెక్కినటువంటి మావోయిస్టు పార్టీ ప్రస్తుతం వరుస ఎన్కౌంటర్లతో, లొంగుబాట్లతో కునారెల్లిపోయింది. దేవ్జీ మల్లా రాజిరెడ్డి లొంగిపోతారన్న వార్తల నేపథ్యంలో ఫీల్డ్కి దూరమైనటువంటి మాజీ ప్రధాన కార్యదర్శి గణపతి, జార్ఖండ్ నివాసి మిసిర్ జబెస్రా అలియాస్ సాగర్, ఆ రాష్ట్రంలోనే పనిచేస్తున్నటువంటి తెలంగాణకు చెందిన పస్నూరి నరహరి అలియాస్ సంతోష్ మాత్రమే ప్రస్తుతం సీసీ సభ్యులుగా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుల సంఖ్య ఈ స్థాయికి పడిపోవడమే మావోయిస్టు పార్టీ పతనానికి నిదర్శనంగా భావిస్తున్నారు. 45 ఏళ్లకు పైగా సాగిన ఉద్యమం, జగిత్యాల రైతాంగ పోరాటాలు అందించినటువంటి దన్నుతో 1980 ఏప్రిల్లో కొండపల్లి సీతారామయ్య పీపుల్స్ వార్ గ్రూప్ని స్థాపించారు. 2004లో ఎంసీసీపీయూ గ్రూపులతో కలిసి మావోయిస్టు పార్టీగా ఏర్పడింది.
దేశంలో 18 రాష్ట్రాల్లో 180కి పైగా జిల్లాల్లో వ్యాపించినటువంటి మావోయిస్టు పార్టీ దశాబ్దాలుగా ప్రభావవంతమైనటువంటి సాయుధ విప్లవానికి సంకేతంగా మారింది. కానీ కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల పార్టీ నిర్మూలనే ధ్యేయంగా చేపట్టినటువంటి ఆపరేషన్ ఖగార్ కార్యక్రమంలో వేలాది సైనిక బలగాలను కేంద్రీకరించి చేసినటువంటి వరుస దాడుల్లో అగ్రనేతలు వరుస ఎన్కౌంటర్లకు గురి కావడం, చాలామంది సీసీ స్థాయి నేతలు లొంగిపోవడంతో మావోయిస్టు ఉద్యమం ముగిసిపోయినట్లే తెలుస్తుంది. పరిస్థితులకు అనుగుణంగా మారలేకపోయాం, ఉద్యమాన్ని కొనసాగించలేమన్నటువంటి అభిప్రాయంతో 2025 అక్టోబర్లో సాయుధ పోరాట విరమణ ప్రకటించి బయటకొచ్చి సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేయలేకపోయామని క్షమాపణలు చెప్పారు. సామాజిక పరిస్థితులు వేగంగా మారుతున్నాయని గ్రహించి కూడా వాటికి అనుగుణంగా మారలేకపోయామని వాస్తవాన్ని అంగీకరించారు. విప్లవోద్యమ చరిత్ర కేవలం సాయుధ తిరుగుబాటు గాథ మాత్రమే కాదు, అది విప్లవోద్యమ వ్యూహాత్మక పునఃమూల్యాంకనం, కొత్త మార్గాల అన్వేషణ కూడా అని కూడా చెప్పారు. ఆయుధాలు అప్పగించడం ఎల్లప్పుడూ ఓటమిని సూచించదని, కొన్నిసార్లు ఇది విప్లవాత్మక పోరాటం యొక్క వ్యూహాత్మక పునఃసృష్టి కూడా కావచ్చని మల్లోజుల స్పష్టం చేశారు. పీడిత ప్రజల విముక్తిని మనసా వాచా నమ్మి దశాబ్దాల పాటు నిస్వార్థంగా ప్రజల పక్షం వహించి పనిచేసిన మావోయిస్టు ఉద్యమం మరో రూపంలో అయినా నిలిచి పనిచేయాలని లీగల్ పోరాటాల రూపాలతో ప్రజలను అంటిపెట్టుకోవాలన్నది ప్రజల ఆకాంక్ష. ఈ కోణంలో మావోయిస్టు ఉద్యమం ముగిసినట్లు కాదు, విస్తృత ప్రజారాస్తుల్లో పనిచేయగల అవకాశాలు పునఃసృష్టి కోసం మావోయిస్టు ఉద్యమం ప్రయత్నించాలన్నదే దేశ ప్రజల అభిమతం.